పల్నాడులో బర్డ్ ఫ్లూ మరోసారి కలకలం రేపుతోంది. పల్నాడు జిల్లాలో ఏపీలో తొలి బర్డ్ ఫ్లూ మరణం చోటు చేసుకోవడంతో అధికార యంత్రాంగం అలర్ట్ అయ్యింది. కేంద్ర వైద్య టీంలు క్షేత్రస్థాయిలో పరిశీలన చేశాయి, కారణాలపై అధ్యయనం చేస్తున్నాయి. అయినా పల్నాడు జిల్లాలో బర్డ్ ఫ్లూ భయాలు వెంటాడుతూనే ఉన్నాయి. అధికారులు ఎంత అవగాహన కల్పిస్తున్నా జనంలో మాత్రం భయాలు పోవటం లేదు. పల్నాడు జిల్లా నర్సరావుపేటలో గత వారం బర్డ్ ఫ్లూ వ్యాధితో 2 ఏళ్ల చిన్నారి చనిపోవడం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. మృతురాలి కుటుంబాన్ని స్థానిక శాసన సభ్యుడు డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు పరామర్శించి తల్లిదండ్రులకు ప్రభుత్వం తరపున అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. జాతీయ స్థాయిలో ఈ మరణం చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనతో జిల్లా వైద్య శాఖ అధికారులు, నేషనల్ హెల్త్ అధికారులు పట్టణంలో పర్యటించి వ్యాధి రావడానికి కారణాలు, పాప మృతికి గల కారణాలపై ఆరా తీశారు. బాలయ్య నగర్ ఓటో లైన్లో పెంటేల ఆరాధ్య అనే అమ్మాయి 15వ తేదీన చనిపోవడం జరిగింది. అమ్మాయి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో జ్వరం విరోచనాలతో జాయిన్ అవ్వడం జరిగింది. ఇటువంటి కార్యక్రమాల్లో అక్కడ బ్లడ్ టెస్ట్లో బర్డ్ ఫ్లూ అని రావడం జరిగిందని చెప్పడం జరిగింది. కానీ ఇక్కడైతే బర్డ్ ఫ్లూ అవుట్ బ్రేక్ కానీ ఎపిడమిక్ కానీ ఎక్కడా లేవు. మరి ఫుడ్ ఇన్స్పెక్టర్లు కానీ వెటర్నరీ డాక్టర్లు కానీ వీళ్ళందరూ కూడా పర్యవేక్షణలో మరి వెటర్నరీ ఈ యానిమల్ హస్బెండరీ వాటిలో కూడా అందరూ చూడటం జరిగింది. బర్డు ఈ మన కోళ్ళ ఫారాలు వీటిలో అన్నీ కూడా బాగానే ఉన్నాయి. ఎక్కడ కుక్క రోగాలు కానీ మరి వైరల్ ఫీవర్స్ కానీ ఎక్కడ కూడా లేవు అనమాట. అందువల్ల ఇంకో చిన్న అవుట్ బ్రేక్ని మనం దీన్ని ఎక్కువగా సమాజంలో తీసుకెళ్తే భయపడతా ఉంటారు. ఒక వ్యవస్థ అనేది దెబ్బతింటుంది. కాబట్టి ఇది యాక్చువల్గా H5N1 అనే వైరస్, అదేవిధంగా H9N2 అనే వైరస్ ఆధారం వస్తుంది. నర్సరావుపేటలో బర్డ్ ఫ్లూ వ్యాధి సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై స్థానికులకు అధికారులు పలు సూచనలు చేస్తున్నారు. పట్టణంలో ఇప్పటి వరకు ఇంకో కేసు నమోదు కాలేదని, స్థానికులు కంగారు పడాల్సిన అవసరం లేదని అధికారులు భరోసా ఇచ్చారు. జిల్లాలో బర్డ్ ఫ్లూ వ్యాధితో మరణం సంభవించినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వ తరపు నుంచి సంబంధిత శాఖ మంత్రి కానీ, పల్నాడు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కానీ స్పందించకపోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దేశవ్యాప్తంగా బర్డ్ ఫ్లూ వ్యాధి వల్ల అనేక మంది చనిపోతుంటే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్, పల్నాడు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఇప్పటి వరకు నర్సరావుపేటలో అడుగు పెట్టనే లేదు. దీనిపైన ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. 2 సంవత్సరాల బాలిక బర్డ్ ఫ్లూతో చనిపోయిందనే వార్త తెలియటం జరిగింది. శరీరంలో ఉన్న అవయవాలన్నీ కూడా పనిచేయకపోవటం వల్ల చనిపోయిందని చెప్పి ఎయిమ్స్ వైద్యులు నిర్ధారించి రిపోర్ట్ ఇవ్వటం జరిగింది. ముఖ్యంగా భారతదేశంలో బర్డ్ ఫ్లూ వలన చనిపోయిన 2వ వ్యక్తి అది నర్సరావుపేటలో జరగటం చాలా బాధాకరమైన విషయం, చాలా దురదృష్టకరం. మొట్టమొదటిది అసలు హాస్యాస్పదం ఏంటంటే ఇది బర్డ్ ఫ్లూ వలన కాదని ఇప్పుడే స్థానిక ఎమ్మెల్యే ప్రకటించడం అనేది చాలా హాస్యాస్పదమైన విషయం. అంటే అసలు ఎయిమ్స్ డాక్టర్స్ ఎంత మేధాశక్తి గలవాళ్ళో తేలిగ్గా ప్రకటించరు. అట్లానే ICMR ల్యాబ్ అనేది చాలా ప్రతిష్టాత్మక వైరాలజీ ల్యాబ్. వీళ్ళిద్దరూ ప్రకటించిన తర్వాత అసలు ఈ దేశంలో ఖండించడానికి వేరే వాళ్ళు ఎవరు కూడా సరిపోరు. బర్డ్ ఫ్లూ నివారణ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలపై జిల్లా అధికారులను వైద్య ఆరోగ్య శాఖలో కింది స్థాయి సిబ్బందికి దిశానిర్దేశం చేయాలని డిమాండ్ పెరుగుతుంది. మంత్రులు ముఖం చాటేయటం చూస్తుంటే బర్డ్ ఫ్లూ వ్యాధి నివారణ పట్ల ప్రభుత్వం సీరియస్ గా స్పందించడం లేదని విమర్శలు మొదలయ్యాయి. ఇప్పటికైనా జిల్లా మంత్రులతో పాటుగా ఇన్ఛార్జ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్ కల్పించుకుని పల్నాడు జిల్లా కేంద్రమైన నర్సరావుపేటలో పర్యటించి బర్డ్ ఫ్లూ నివారణకు కఠినమైన చర్యలు తీసుకునేలా సంబంధిత అధికారులను ఆదేశించాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి.